వేసవికాలం కావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో బాగా డబ్బున్న వాళ్ళు ఫ్రిడ్జ్లు వాడుతుంటే పేదవారు రంజన్లు కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వేసవికాలంలో పేదోడి ఫ్రిడ్జ్కు ఆదరణ పెరుగుతుంది. అంతేకాదు ఫ్రిడ్జ్లు, వాటర్ కూలర్లలోని నీటి కన్నా మట్టి పాత్రలోని నీరు ఆరోగ్యదాయకం కావడంతో వీటికి డిమాండ్ బాగానే ఉంది. మట్టి కుండలతో ఆరోగ్యానికి ఎంతో మేలు అని అటు వైద్యులు కూడా చెప్తున్నారు. దీంతో కుండలకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఇక ఆదిలాబాద్లో కుండలైతే అన్నిటికన్నా ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇంతకీ ఏంటా ప్రత్యేకత? ఆదిలాబాద్లో మట్టి కుండలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. వేసవి కాలం మొదలైందంటే చాలు ఏ ఇంటనైనా మట్టి కుండనో రంజన్నో ఉండాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం రోజులు మారిపోయాయి. ఆధునీకరణ మోజుకు మట్టి పటువ ఆదరణ కోల్పోయింది. వీటి స్థానాన్ని ఫ్రిడ్జ్లు, వాటర్ కూలర్లు ఆక్రమించాయి. మట్టి కుండలు, రంజన్లు కూజా కనుమరుగు కాగా వీటి తయారీపై ఆధారపడ్డవారు క్రమంగా ఇతర వృత్తుల వైపు మళ్లాల్సి వచ్చింది. కానీ కరోనా తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెరిగింది. పూర్వ పద్ధతుల ఆచరణపై ఆసక్తి పెరిగింది. మా దగ్గర ఆదిలాబాద్ రంజాన్లు మరియు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన కుండలు అమ్మడం జరుగుతుందండి. మట్టి వాటర్ బాటిల్స్, మట్టి గ్లాసులు తీసుకొచ్చి అమ్ముతున్నామండి. ఆదిలాబాద్ నుంచి ఎక్కువ సేల్ అవుతుందండి. ఆదిలాబాద్ నుంచి తీసుకొచ్చిన రంజాన్లు ఎక్కువ సేల్ అవుతుంది. అలాగే రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన రకరకాల మట్టి గ్లాసులు, మట్టి వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయండి మా దగ్గర. 200 నుంచి 350 వరకు ఆ ధరల వరకు ఉంటాయండి కుండలు. ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జులు వాడడం మానేసి మట్టి కుండలం వాడడం వల్ల మాకు ఉపాధి అనేది కలుగుతుందండి. ప్రజలు కూడా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కన్నా మట్టి కుండలో నీళ్ళు తాగి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటే మంచిదని అనుకుంటున్నాను. అలాగే మేము ఆదిలాబాద్ రంజాన్లు ఇక్కడ అని కాకుండా జిల్లా వ్యాప్తంగా, అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుల్ ఫేమస్ ఉంటుంది. ఈ ఆదిలాబాద్ రంజాన్లు మహారాష్ట్ర వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారండి. ముఖ్యంగా పూర్వకాలం నాటి పద్ధతుల్లో ఆహార ఆరోగ్య రహస్యాలు దాగి ఉండటంతో మనుషులు మళ్లీ అటువైపు మళ్లుతున్నారు. కాటన్ దుస్తుల వినియోగం, రాగి, ఇతరి పాత్రల వినియోగం మొదలుపెట్టారు. ఫ్రిడ్జ్, వాటర్ కూలర్లలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి మళ్లీ మట్టి పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా వేసవి ప్రవేశించినప్పటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంజన్లను జోరుగా విక్రయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎండాకాలం వస్తుందని చెప్పేసి ఎండాకాలంలోని ప్రత్యేక ఉన్నటువంటి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్లో రంజాన్ కుండలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అది ఎందుకంటున్నామంటే ఈరోజు ఆదిలాబాద్లో ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండాకాలంలోని రంజాన్ లేదా మట్టి కుండలతో ఉన్నటువంటి కుండలు ఉండేటి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అంతా కూడా ఈరోజు ఫ్రిడ్జ్లు కానీ ఇతడికి ఆకర్షితులై ఈరోజు రంజాన్ కానీ కుండలు కానీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకంటున్నామంటే ఈరోజు కుండల ద్వారా సహజంగా ఉన్నటువంటి నీటిని తాగడం వల్ల ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో పూర్వకాలంలో చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో కానివ్వండి, ఎక్కడ చూసినా రంజాన్లు కానీ కుండలు కానీ పెట్టుకొని మనకు ఆరోగ్యవంతంగా ఉండే విధంగా నీటిని తాగే సూచన ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఫ్రిడ్జ్లకు ఆకర్షితులై ప్రజలంతా కూడా ఈ ఫ్రిడ్జ్లు తెచ్చుకోవడం వల్ల ఎండాకాలం వచ్చి రాగానే ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం వల్ల హఠాత్తుగా చనిపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా అనారోగ్యం కావాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఎండాకాలంలోని సహజంగా ఉన్నటువంటి నల్ల మట్టితో కానివ్వండి, అదేవిధంగా ఎర్రమట్టితో కానివ్వండి చేసినటువంటి రంజాన్లు కానివ్వండి, అదేవిధంగా కుండలు పెట్టుకోవడం వల్ల సహజ నీరు తాగడం వల్ల ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల సహజంగా తయారైనటువంటి కుండలోని కొన్ని లవంగాలకు సంబంధించినటువంటి వాటికి ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండే పరిస్థితి కూడా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ కుండలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ రంజన్లు కుండలు ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకుని అక్కడ కొనుగోళ్లు ఉంటాయి. ఎందుకంటే రంజన్ నీళ్లు తాగితే ఆ మజాయే వేరు.
పేదవాడి ఫ్రిడ్జ్గా చెప్పుకునే వీటికి సౌత్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. నీటిని చల్లగా ఉంచడంతో పాటు చూడటానికి అందంగా ఉండటం వల్ల వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో నీళ్లు చాలా తొందరగా చల్లబడతాయి. అంతేకాకుండా మట్టితో తయారు చేస్తారు కనుక ఇందులోని నీటిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. సహజసిద్ధంగా తయారు చేస్తారు కనుక ఆరోగ్యానికి చాలా మంచివని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏదైతే మానవుని జీవన శైలిలో పాశ్చాత్య సంస్కృతి అనేది రోజు పెరుగుతున్న తరుణంలో గతంలో ఏదైతే వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో రంజన్ కానీ కుండ కానీ ఉండే పరిస్థితి ఉండేది. అది మట్టితో చేయడం వల్ల అందులో ఏదైతే వాటర్ పోసుకొని తాగడం వల్ల దానిలో ఉండే లవణాలు కానీ మినరల్స్ కానీ ఏదైతే వడదెబ్బకు గురి కాకుండా వేసవికాలం చల్లటి నీరు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే పరిస్థితి ఉండేది. ఏదైతే మనము డెవలప్ అవుతున్న దృష్టితో ఏదైతే ఇవాళ రిఫ్రిజిరేటర్స్ అనే ఒక కొత్త ఒరవడి మార్కెట్లోకి రావడం వల్ల ప్రజలు దానికి తొందరగా అడాప్ట్ అయ్యి ఏదైతే కుండలు ఇవాళ రంజాన్ కానీ కుండలను కానీ మర్చిపోయే దిశగా ఏర్పడి వాటిలో ఏదైతే నీరు తాగడం వల్ల ఎండలో వెళ్ళి వచ్చి ఒకేసారి అంత కూల్ వాటర్ తాగడం వల్ల వడదెబ్బలు కానీ ఆరోగ్యరీత్యా కూడా శరీరంలో కొన్ని అనారోగ్యాలకు గురైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గతంలో మాదిరిగానే ఏదైతే చెరువు మట్టి కానీ మంచి మట్టిని తీసుకొచ్చి వాళ్ళు కుండ కానీ ఏదైతే రంజాన్ కానీ చేయడం వల్ల ఈ వాటర్ అలా పోసుకొని తాగడం వల్ల ఏదైతే దానిలో సంబంధించిన లవణాలు కానీ కొన్ని రకమైన సహసిద్ధమైన మినరల్స్ ఉండి మనకు చాలా ఉపయోగకరమైన వాటర్ అవి ఉండేటి. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోనే రంజన్ అంటే ప్రసిద్ధి చెందిన రంజన్గా మన ఉమ్మడి రాష్ట్రాలలో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఏదైతే ఈ రెఫ్రిజిరేటర్ రావడం వల్ల వీటికి సాంద్రత తగ్గి ప్రజలందరూ అటువైపు మొగ్గు చూపడం వల్ల ఆరోగ్యాన్ని కూడా మనం ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ దిశగా ప్రజలందరూ ఆలోచించి వేసవికాలంలో కుండలు కానీ తర్వాత రంజన్లు కానీ ఇప్పుడు మట్టి వాటర్ బాటిల్స్ కూడా రావడం జరిగింది. వాటిలో నీరు తీసుకొని తాగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధంగా చేయడం వల్ల వారికి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఆ కుల వృత్తుల వారికి కూడా మనం జీవనోపాధి కల్పించిన దిశగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ దిశగా ఆలోచించి వారిని ప్రోత్సహించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజలను మేము కోరుకుంటున్నాం. ఇక్కడ తయారైన రంజన్లు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు దిగుమతి చేసుకుంటారు. 5 లీటర్ల నుంచి 20 లీటర్ల సామర్థ్యం ఉన్న రంజన్లు అందుబాటులో ఉంచుతారు. అలా కాలానికి అనుగుణంగా రంజన్లకు నల్లాలను కూడా అమర్చుతున్నారు. వేసవి మొదలైనప్పటి నుంచి నిత్యం పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారు. గతంలో కుండలు రంజన్లు చిన్న పెద్ద కూజాలు అమ్మేవారు. కానీ ఇప్పుడు కూజాలకు ఆదరణ లేకపోవడంతో వాటి తయారీని దాదాపుగా నిలిపివేశారు. కేవలం రంజన్లను కుండలను మాత్రమే అమ్ముతున్నారు. రంజన్లు కుండలు 100 నుంచి మొదలుకొని 300 రూపాయల వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. రంజన్లు మట్టి కుండలతో పాటు అన్నం వండుకునే పాత్రలను సైతం అమ్ముతున్నారు. ఇక ఫ్రిడ్జ్లు, నీటి కూలర్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో నీరు తాగితే గొంతు సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మామూలు చల్లగా ఉన్న కుండ నీరు అయితే కడుపు నిండా తాగగలుగుతారు. అందువల్ల ఫ్రిడ్జ్ నీళ్లు త్రాగడం మానేసి మట్టిలో తయారు చేసిన కుండల నీళ్లు తాగాలని డాక్టర్లు చెప్తున్నారు. రంజన్ నీరు చల్లగా ఉండటంతో పాటు మట్టిలో ఉన్న రసాయన పదార్థాలు అందులోని సూక్ష్మక్రిములను సంహరిస్తాయి. అందువల్ల ఫ్రిడ్జ్లో ఇంట్లో వాడిన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వాళ్ళు రంజన్ నీళ్లను మాత్రమే తాగుతున్నారు.